టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వివరించదలుచుకున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య చూద్దామండి. 2014 జూన్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సదస్సు ఆయన 2015 జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి, దావోస్ సదస్సుకి ఆయన స్వయంగా హాజరయ్యి ఆయన అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2015 ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్వీల్స్ విజన్ ఫర్ ద స్టేట్ అట్ యాన్యువల్ మీట్ అంటే మన రాష్ట్ర యొక్క విజన్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజన్ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఏ రకంగా పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతా ఉందన్న అంశాల మీద 2015 జనవరిలో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడాడు. మిస్టర్ నాయుడు would be addressing a special session on investment in Andhra Pradesh at World Economic Forum, Davos. World Economic Forum President Klaus Schwab had specially invited Naidu along with various other chief ministers and also ministers of various countries and CEOs. అంటే ప్రత్యేకంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులైనటువంటి క్లాస్ ష్వాబ్ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడమే కాకుండా Mr. Naidu would be a special guest at a session on future of urban development along with ministers from various countries and CEOs of major corporations. అంటే ఫ్యూచర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతా ఉందన్న అంశం మీద జరిగినటువంటి సదస్సుకి ఒక ప్రత్యేక ఆహ్వానితుడిగా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించడం జరిగింది. అంటే ఆయనకున్నటువంటి ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏంటో దీని ద్వారానే మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించడం, ఒక సెషన్కి ఆయన ప్రత్యేక స్పెషల్ గెస్ట్గా ట్రీట్ చేసి ఆయన చేత ఒక ఉపన్యాసాన్ని ఇప్పించడం, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పైన ఒక ప్రజెంటేషన్ అక్కడ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా అంటే ఒక విజన్ని, మన రాష్ట్ర విజన్ని 2015లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొని ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హార్డ్ సెల్స్ ఆంధ్ర టు వూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ రిఫైనరీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అనేక రంగాల్లో ఆయన చేసినటువంటి కృషిని ఎకనామిక్ టైమ్స్ పత్రిక కూడా ఆ రోజున ప్రచురించడం జరిగింది 2015లో. మరుసటి సంవత్సరం 2016లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు టు టేక్ పార్ట్ ఇన్ 46th వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ సమిట్ ఇన్ దావోస్. మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ 2016లో కూడా ఆయన స్వయంగా జనవరి 20 నుంచి 23 వరకు 2016లో జరిగినటువంటి సదస్సులో పాల్గొన్నారు. మాస్టరింగ్ ద 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్న అంశం పైన ఆయన ప్రత్యేకంగా అక్కడ మాట్లాడారు. అదేవిధంగా అనేక కంపెనీలతో నెస్లే కానివ్వండి, జాన్సన్ కంట్రోల్, సిమెన్స్, మెకిన్సీ, లాక్హీడ్ మార్టిన్, ఎయిర్బస్, జెట్రో, ఊబర్ ఇట్లా అనేక ఫిలిప్స్ ఇటువంటి అనేక కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు మళ్ళీ ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రచురించినటువంటి వార్త ఈ రోజున మీ ముందు ఉంచుతూ ఉన్నాను 2016లో. అంటే ఏ రకమైనటువంటి కృషి చేశారో ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ 2017లో వరుసగా 3వ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రీసోర్సెస్ ఆపర్చునిటీస్ దట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కెన్ ఎక్స్ప్లోర్. అనేక రీసోర్సెస్ ఉన్నాయి మన రాష్ట్రంలో, ఆపర్చునిటీస్ ఉన్నాయి, రండి మీరు పెట్టుబడి పెట్టండి అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వరుసగా 3వ సంవత్సరం 2017లో కూడా డావోస్కు వెళ్ళి అక్కడ అనేక కంపెనీలతో ఆయన సమావేశమైనటువంటి అంశాన్ని ఇండియా టుడే పత్రిక ప్రధానంగా ప్రచురించినటువంటి విషయాన్ని మీ దృష్టిలో పెడతా ఉన్నాను. అంతేకాకుండా ఏపీ హ్యాస్ కాట్ ద ఫ్యాన్సీ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క దృష్టిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించిందని చెప్పి జాతీయ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు 2017లో. అంటే ఎంత కృషి చేశారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 2018లో 4వ సంవత్సరం కూడా ఆంధ్ర లీడర్స్ టు వూ ఇన్వెస్ట్మెంట్స్ అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ అప్పుడు నారా లోకేష్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా మరి 2018లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినటువంటి కృషి. 2019లో మరి చంద్రబాబు నాయుడు గారు కుమారులైనటువంటి లోకేష్ గారు ఈసారి వరుసనే మరి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు దావోస్కు వెళితే 5వ సంవత్సరం లోకేష్ గారు ఆ రోజున ఐటీ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు సన్ నారా లోకేష్ టు లీడ్ ఆంధ్ర డెలిగేషన్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అంటే ఎక్కడా కూడా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా 2014-19 2015, 2016, 2017, 2018, 2019 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాటు 1 సంవత్సరం నారా లోకేష్ గారు వీరు ఆంధ్ర రాష్ట్రం తరఫున అక్కడికి వెళ్ళి అనేక కంపెనీలతో మాట్లాడి
అనేక రకాలైనటువంటి పెట్టుబడులను మన రాష్ట్రం కోసం సాధించడం జరిగింది. దానికి ఎవిడెన్స్ మరి ఎఫ్డిఐస్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014-15 నుంచి 2018-19 మధ్య విదేశీ పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు వచ్చాయన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం డేటా విడుదల చేసింది. ఆ ఫిగర్స్ కూడా ఒకసారి గుర్తు చేయాలి నేను. 2014-15 మధ్య 8,326 కోట్లు, 2015-16 మధ్య 10,315 కోట్లు, 16-17 మధ్య 14,767 కోట్లు, 17-18 మధ్య 8,037 కోట్లు, 18-19 మధ్య 23,882 కోట్లు, మొత్తంగా 65,327 కోట్ల రూపాయలు. ఎంతండి? 65,327 కోట్ల రూపాయలు 2014-19 మధ్య మన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదే దాదాపు దేశం మొత్తం మీద వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో 14.7% వాటా. అంటే ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారో, ఎంత గొప్పగా మనకు పెట్టుబడులు వచ్చాయో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా ద్వారా మనకు అర్థమవుతుంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు, 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి అంటే అది ఏ రకంగా సాధ్యమైంది? ఇదిగో ఈ రకంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సమిట్స్కి, దావోస్లో జరిగినటువంటి సమిట్స్కి, ఇంకా అనేక దేశాలు పర్యటించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల అన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఒక కియా పరిశ్రమ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పరిశ్రమలు ఏ రకంగా వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారు జరిపినటువంటి పర్యటనలు. కియా మోటార్స్ పరిశ్రమని ఇక్కడ తీసుకురావడం కోసం స్వయంగా సౌత్ కొరియా వెళ్ళి అక్కడ కియా మోటార్స్ ప్రతినిధులతో మాట్లాడి వారిని ఒప్పించి మిగతా రాష్ట్రంలో వాళ్ళు ప్లాంట్ పెట్టాలని ఒక నిర్ణయం దాదాపుగా తీసుకున్నటువంటి సమయంలో వాళ్ళను ఒప్పించి వాళ్ళ మనసు మార్చి ఆ ప్లాంట్ని అనంతపురం జిల్లాకి తీసుకురావడం వల్ల ఎంత మేలు జరిగింది ఆ జిల్లాకి, రాష్ట్రానికి ఒకసారి మనం ఆలోచించాలి. అంటే చంద్రబాబు గారు చేసినటువంటి కృషి ఎటువంటిదో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. కానీ రెండో పక్కన ఇవాళ జరుగుతున్నది ఏంటండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 4 సంవత్సరాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్లో జరిగితే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి సంవత్సరం 2020లో డుమ్మా కొట్టాడు. ఎందుకు వెళ్ళలేదు ఆవిడికి తెలియదు. సరే 2021 కరోనా, 2022 ముఖ్యమంత్రి గారు పర్యటనకు బయలుదేరారు. కానీ ఆ రోజున వచ్చినటువంటి వార్తలు ఏంటంటే ఈయన గారు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తగలేసి ఈయన దావోస్కి అని చెప్పి బయలుదేరాడు, స్విట్జర్లాండ్కి. కానీ వెళ్ళింది ఎక్కడికండి? లండన్కి. సీఎం వెళ్ళింది ఎక్కడికి? చెప్పింది దావోస్కు, దిగింది లండన్లో. దావోస్కి అని చెప్పి బయలుదేరి విమానాన్ని నేరుగా లండన్ తీసుకువెళ్ళి అక్కడ తన కుమార్తెను గెలిచారా, లేదంటే ఆయన వ్యాపార విదేశీ దొంగ పెట్టుబడులన్నీ చాలా దేశాల్లో ఉన్నాయి కదండి, మరి ఆ లెక్కలు చూసుకోవడానికి లండన్ వెళ్ళాడా? అది ఈ రోజుకి కూడా $1 మిలియన్ క్వశ్చన్. దావోస్కి అని చెప్పి నేరుగా లండన్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి అప్పుడు మళ్ళీ దావోస్కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే మన దేశం నుంచి దావోస్కి వెళ్ళాలంటే వయా లండన్ వెళ్ళాలా? ఆ రోజున అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇన్ని కోట్ల రూపాయలు తగలేసి ఫ్యామిలీని అంతా మళ్ళీ లండన్లో ఉన్నటువంటి కుమార్తెను కూడా ఎక్కించుకుని భార్యా పిల్లలందరూ మళ్ళీ దావోస్కి వచ్చి స్విట్జర్లాండ్లో హాలిడే. ఇవాళ నేరుగా జ్యూరిక్లో దిగితే జ్యూరిక్ నుంచి 1 గంట దూరంలో దావోస్ అండి. మరి ఆ రోజున లండన్ వెళ్లాల్సిన అవసరం దేనికి వచ్చిందండి? అంటే సీఎం గారి దృష్టి దావోస్ పెట్టుబడుల సదస్సు మీద కాదండి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొద్దామన్న ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు. విదేశీ విహారయాత్రగా దాన్ని మార్చేసి ఇదిగో లండన్ వెళ్ళి లండన్ మిస్టరీ. జగన్ ఫ్లైట్ అక్కడెందుకు దిగింది అంటే సూటిగా బదులివ్వని 2 మంత్రులు. ఇదిగోండి ఇది ఆ రోజున 2022లో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దావోస్ పర్యటన. ఉష్ దావోస్. జగన్ విదేశీ పర్యటనపై ఏమడిగినా తెలియదు, సమాచారం మా వద్ద లేదు. ఇంతకీ అక్కడికి వెళ్ళి ఈయన గారు ఏమి సాధించాడన్నది ఒకసారి చూస్తే ఆయన అక్కడికి వెళ్ళి ఏ విదేశీ కంపెనీలను కలవలేదండి. విదేశీ కంపెనీలు అసలు ఈయన ముఖం చూడలేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. 2022లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళిన సందర్భంలో ఏ ఒక్క విదేశీ కంపెనీ కానీ, ఏ ప్రముఖ కంపెనీ సీఈఓ కానీ, ఏ పెద్ద పారిశ్రామికవేత్త కానీ ఎవరు కూడా జగన్ రెడ్డి ముఖం ఎందుకు చూడలేదో ఒకసారి అది కూడా గుర్తు చేసుకోవాలి. 2020లో మరి పీయూష్ గోయల్ గారు దావోస్ వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన చాలా ఘనకార్యాలు చేశారు కదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ కూడా అకారణంగా రద్దు చేయటం వల్ల, మరీ ముఖ్యంగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెన్యూబుల్ ఎనర్జీలో
సోలార్ ఎనర్జీలో, విండ్ ఎనర్జీలో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ని కేంద్ర ప్రభుత్వం ఇది తప్పు అని చెప్తున్నా సరే వాటిని రద్దు చేయటం వల్ల దేశ ప్రతిష్ట దిగజారిపోయి దావోస్ లో ఉన్న దావోస్ బృందం, అంటే ఆ రోజున భారతదేశం తరఫున దావోస్ వెళ్ళినటువంటి పీయూష్ గోయల్ గారు తలదించుకోవాల్సినటువంటి